గుర్తుకే ఉంగరం గుర్తుకే బగబగమని మండేటి నిప్పుల దండయ్యి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ జెండై తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ జెండై బగబగమని మండేటి నిప్పుల దండయ్యి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ జెండై తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ జెండై. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం ఇక్కుర్తి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ప్రచార శైలిని చూస్తే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం గడప గడపన సాగుతుంది. ఈ ప్రచారానికి రాష్ట్ర మహిళా కార్పొరేషన్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ఇక్కడ ప్రచార శైలి ఎట్లా ఉంది, గెలుపోవటంలో ఏంటి, గెలుస్తున్నారా, అక్క ఇచ్చేటువంటి ధీమా ఏంటి ఒకసారి చూద్దాం. అక్క నమస్కారం. నమస్కారం తమ్ముడు. అక్క, అసలు ప్రచార శైలి ఎట్లా ఉంది ఇక్కడ? మీరు చిరంజీవి స్వామి తరపున ఇక్కడ ప్రచారంలో పాల్గొంటున్నారు కదా, ఎట్లా ఉంది ప్రచారం? ఇక్కడనే కాదు, ఇవాళ రాష్ట్రం అంతటా కూడా కాంగ్రెస్ ప్రపంచం కొనసాగుతూ ఉంది. మొదటి విడత చూసినాం మనము, ఎన్నికలన్నీ కూడా రెండో విడత కూడా చూసినాము. ఇవాళ ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలుస్తూ ఉన్నారు. ఇవాళ ఆలేరు నియోజకవర్గంలో కూడా మెజారిటీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొనసాగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కుర్తి 3వ ఫేజ్లో ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే కోరుతా ఉన్నాం ప్రజలందరూ కూడా, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను కూడా మాట ప్రకారము ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా ఇవాళ మహిళా సోదరీమణులు ఎక్కువ మంది కూడా ఈ ప్రచారంలో భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్పేది ఏంటంటే, మహిళలంటే కాంగ్రెస్ పార్టీకి అమితమైనటువంటి ప్రేమ ఉంది. మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. మహిళల పేరు మీదనే అన్ని పథకాలు తీసుకొస్తూ ఉన్నాం. మహిళల కోసం ఇవాళ రేవంత్ అన్న చేస్తున్నటువంటి కృషి అంతా ఇంత కాదు. ఒకటి, ఇవాళ అధికారంలోకి 2 సంవత్సరాల కిందట అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు ఒకటి ఇవాళ మహిళల కోసం ప్రారంభించుకోవడం జరిగింది. 2 సంవత్సరాలుగా ఇవాళ మహిళలందరూ కూడా ఉచిత బస్సును ఇవాళ ఆ పథకాన్ని వినియోగించుకుంటా ఉన్నారు. దాని తర్వాత ఏంటంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా కొత్త రేషన్ కార్డులు అనేది కూడా ఇష్యూ చేయలేదు, కొత్త రేషన్ కార్డులు అనేది కూడా ఇవ్వలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. నాడు అధికారంలో ఉన్నటువంటి దొరల ప్రభుత్వంలో పెద్దోళ్ళు మాత్రమే సన్నబువ్వ తిన్నారు, పేదోళ్ళు మాత్రం దొడ్డు బువ్వ తిన్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పెద్దోళ్ళు లేదు, పేదోళ్ళు లేదు, అందరూ సమానం అని చెప్పేసి ఇవాళ సన్న బియ్యాన్ని ఇవాళ ప్రతి ఒక్క రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 200 యూనిట్కి ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. రైతుల రుణమాఫీ చేసినాం. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఒక్కొక్క పథకాన్ని ఇవాళ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఏంటంటే, ఇవాళ గ్రామాలు అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామాలు అభివృద్ధి జరుగుతాయి. గతంలో చూసినాం, 10 సంవత్సరాల కాలంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొని గ్రామాల యొక్క అభివృద్ధిని పూర్తిగా కుంటుపడేసినారు. కనీసం వాళ్ళకి బిల్లులు కూడా ఇవ్వలేదు. ఇవాళ మేము ఒకటే హామీ ఇస్తూ ఉన్నాం, గ్రామాలు అభివృద్ధి జరుగుతూనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. గ్రామాలకు ప్రత్యేకంగా ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉన్నది. గ్రామాలలో ఉన్నటువంటి ఏ సమస్యలైనా సరే ఇవాళ గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు చాలామంది ఇల్లు చూపిస్తూ ఉన్నారు. మాకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి అని చెప్పేసి 10 సంవత్సరాల కాలంలో ఇక్కుర్తి గ్రామంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లు రాలేదు. ఇవాళ 24 ఇళ్లను, ఇందిరమ్మ ఇళ్లను ఇక్కడ ప్రారంభం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది మొదటి ఫేజ్లో 24 ఇవ్వడం జరిగింది. 2వ దశలో వస్తాయి, 3వ దశలో వస్తాయి. ఒకటే హామీ ఇస్తూ ఉన్నాం, 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదు అనే వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత పూచి మాది. ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది. పెన్షన్లు అడుగుతూ ఉన్నారు,
తప్పకుండా ఏంటంటే సర్పంచులు గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీ కింద వీళ్ళందరినీ కూడా ఇల్లు తిరుగుతూ ఫస్ట్ ప్రియారిటీ కింద మేము పెన్షన్లు రికార్డ్ చేసుకోమని చెప్తా ఉన్నాం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఏ ఒక్క పథకాన్ని కూడా ఇక్కడ పక్కకు పడేసేది లేదు. ప్రజల సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క రేవంత్ అన్న అంటేనే ప్రజల మనిషిగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. మాట ఒకటి చెప్పి చేత ఒకటి చేసేవాడు కాదు రేవంత్ అన్న. ఇవాళ గతంలో చూసినా మా ఆడబిడ్డలందరూ కూడా అడుగుతూ ఉన్నాం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు మనం చూస్తే బతుకమ్మ చీరలన్నీ కూడా ఎక్కడ పోయినాయి అంటే చేన్లలో బెదుర్లు పెట్టుకోవడానికి కట్టినారు ఆ రోజు. కానీ ఇవాళ చూస్తే ఇందిరమ్మ చీరలు ప్రతి ఒక్క మహిళ కూడా ఆనందంతో రేవంత్ అన్న ఇచ్చినటువంటి సారెగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ చీరని ఇవాళ కట్టుకొని మురిసిపోతూ ఉన్నారు. మేము కూడా కట్టుకుంటా ఉన్నాం ఇందిరమ్మ చీరల్ని. ఆ రోజు దొరలు కట్టుకునే చీరలు ఒకటి, పేదవాళ్ళు కట్టుకునే చీరలు ఒకటి. సూరత్ నుంచి ఎవరికో 20 రూపాయలు 30 రూపాయల చీరని ఇవాళ ఇక్కడ పంపించి మహిళలకు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము. ఇవాళ ఒకటే కోరుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద ఇవాళ ఎవరైనా వచ్చి మన దగ్గరికి ఓట్లు అడిగితే గతంలో వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో ఏం చేసినో ప్రశ్నించమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము చూపించుకోవడానికి నిషాన్ కనిపిస్తూ ఉన్నది, మేము చూపించుకోవడానికి గ్రామంలో ఇండ్లు కనిపిస్తూ ఉన్నాయి, మేము చూపించుకోవడానికి ఫ్రీ బస్సు కనిపిస్తూ ఉన్నది, మేము చూపించుకోవడానికి రేషన్ కార్డులు కనిపిస్తూ ఉన్నాయి, మేము చూపించుకోవడానికి రైతు రుణమాఫీ కనిపిస్తూ ఉంది, మేము చూపించుకోవడానికి సన్నబియ్యం కనిపిస్తూ ఉన్నాయి. మరి వాళ్ళు చూపించుకోవడానికి ఏం కనిపిస్తున్నాయో ఒక్కటన్నా కూడా వాళ్ళు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజల యొక్క సంక్షేమం ఇవాళ రేవంత్ అన్న ప్రభుత్వం కోరుకుంటా ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా గ్రామాల అభివృద్ధి జరగాలంటే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను ఎవరైతే వార్డు మెంబర్లుగా కావచ్చు, సర్పంచ్లుగా కావచ్చు, పోటీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకోవాలి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బండు శోభారాణి గారి నాయకత్వం, బండు శోభారాణి గారి నాయకత్వం. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, గౌను గుర్తుకే, గుర్తు గుర్తుంచుకో, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. ఇక్కడ కందుల స్వామి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఒక్కసారి మనం ఆయన ఇక్కడ సమస్యలు ఏమున్నాయి, గెలిస్తే ఈ గ్రామానికి ఏం చేస్తాడో తన మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు కందుల స్వామి alias చిరంజీవి. ఇక్కుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, మొదటగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పింఛన్లు లేని వాళ్ళకు పింఛన్లు తీయడం జరుగుతుంది. ఇంకా 2 విడతల ఇందిరామ ఇండ్లు ఉంది. ఆ ఇందిరామ ఇండ్లలో కూడా భాగంగా మాకు ఒక ఫస్ట్ విడతలు 24 ఇందిరామ ఇండ్లు వచ్చినాయి. అవే కాకుండా నెక్స్ట్ విడత, 3వ విడత వచ్చే ఇందిరామ ఇండ్లలో ఇంకా ఎక్కువ తీసుకురావడానికి ఐలన్న దగ్గర, మా శోభాక దగ్గరికి పోయి కొట్లాడి ఒక విడతకు ఒక 30-40 ఇండ్లు తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తా. అదేవిధంగా మా ఊర్లో బ్రిడ్జ్ లేదు, వాగుకు ఒడ్లు తీసుకురావడానికి, బాయికాడ పోవడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అక్కడే కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ బ్రిడ్జ్ తీసుకురావడానికి ఎక్కువగా ప్రాధాన్యత తీసుకొని ఐలన్న తాన కానీ నెక్స్ట్ శోభాకర్ను పట్టుకొని ఇంకొక విషయంలో అందరి సహకారాలు తీసుకొని మేము బ్రిడ్జి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా బ్రిడ్జి కట్టించే తీరుతాం ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళ 3 ఏళ్ళ. ఇక అదే విధంగా పోతే మాకు స్తంభాలు కూడా కొంచెం ఇనుప స్తంభాలు ఉన్నాయి, అవి కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకొక విషయంగా ఊళ్ళో కోతుల బెడద ఉంది, ఆ కోతుల బెడద కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకొక విధంగా లాస్ట్కి వచ్చేసి నన్ను ఒక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ఒక యువకునిగా, చదువుకున్న వ్యక్తిగా ఎక్కడ ఏ అభివృద్ధి జరగాలన్నా, ఏం చేయాలన్నా మాకు అండర్ డ్రైనేజీలు మొత్తం కావాలి. ఊరు మొత్తం అండర్ డ్రైనేజ్ చేస్తానికి సహకారం తీసుకొని ఎమ్మెల్యే గారు, ఇంకా ఎంపీ గారు, మా శోభక వాళ్ళ సహకారంతో మొత్తం అండర్ డ్రైనేజీ ఊరు మొత్తం చేయడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా నాకు అవకాశం ఇస్తే నేను చదువుకున్న యువకునిగా ప్రతి అభివృద్ధిలో భాగంగా వండుకుంటూ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో ఏ ఫైల్ ఎటు పోతుందో ఏం జరుగుతుందో అన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి అదేవిధంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులు పెట్టించినాము. అంటే రేషన్ కార్డులు అప్పుడు లేవు, కానీ మేము ఒక కళ్యాణ లక్ష్మిలు చేయించినాము, సీఎం రిలీఫ్ పనులు చేయించినాము. ప్రతి ఒక్క ఆఫీసుకు పోయి, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి పని చేయగలుగుతా, ఆ సామర్థ్యం మాకున్నది. అదేవిధంగా లేబర్ కార్డులు అంటే కూడా ఎవరికో తెలియదు. భవన నిర్మాణ కార్మికుల లేబర్ కార్డు
వాళ్ళు తెలియదు. మా ఎస్సీలలో కానీ ఒడ్డేరు వాడలలో కానీ ఇంకా కొంతమంది నిర్మాణ కార్మికులు ఉన్న దాంట్లో కానీ చాలా వరకు దాన్ని ముందుకు తీసుకొచ్చి లేబర్ కార్డులు ఇప్పించి వాళ్ళకు చాలా వరకు సహకారం చేసిన. అదేవిధంగా నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత సర్పంచ్గా భావించుకోను ఈ గ్రామానికి సేవకునిగా ఒక జీతగానిగా పనిచేస్తానని ఈ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేశానని కోరుకుంటూ ఇంతటితో ముగించుకుంటున్నాను. గుర్తుకే ఉంగరం గుర్తుకే బగబగమని మండేటి నిప్పుల దండయ్యి